జెఫ్రీ ఎప్స్టైన్ క్యారియనా సూలియాక్ అని చెప్పి గర్ల్ ఫ్రెండ్. ఎవరు? జెఫ్రీ ఎప్స్టైన్ చచ్చిపోయినప్పుడు ఆ వ్యక్తి గర్ల్ ఫ్రెండ్. ఇన్హెరిటెన్స్ ఎంత రాసి ఉంటాడు అనుకుంటున్నారు మీరు? చిన్న వైల్డ్ గెస్ చేయండి ఒకసారి. 1000 కోట్లు ఆస్తి ఒక ఆడపిల్లకి రాశాడు. 1000 కోట్లు జస్ట్ అలా రాసి ఇచ్చాడంటే ఆస్తి ఎంత ఆస్తి సంపాదించుంటాడో మీ ఊహకు వదిలేస్తానండి. మనోడికి టైం ట్రావెలింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. చాలా మంది డబ్బులు సంపాదించిన తర్వాత లగ్జరీస్ అన్ని కొనేసుకుంటారు కదా, పై నుంచి కింద వరకు అన్ని ఉంటాయి. మదం ఎక్కడ దాకా ఎక్కుతుంది అంటే ఆడపిల్లని ఎట్లా పడితే అట్లా మాట్లాడి చేసిన తప్పులు కనబడకుండా కళ్ళు మూసుకుపోయి ఉండే స్టేజ్ ఎదిగిన తర్వాత కో కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. వైవిధ్యభరితంగా ఏదైనా చేద్దాం అనుకుంటుంటారు. అలాగే ఈ ఎప్స్టైన్ అనే వ్యక్తి టైం ట్రావెల్ చేద్దాం, పాస్ట్ లోకి వెళ్దాం, ఫ్యూచర్ లోకి వెళ్దాం అనే ఒక థాట్ లో ఉండేవాడు. నేను ఎందుకని 70 సంవత్సరాల వరకే బ్రతకాలి, 80 సంవత్సరాల వరకే బ్రతకాలి, ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి 150 ఇయర్స్ వరకు బ్రతకొచ్చు కదా, 200 ఇయర్స్ వరకు బ్రతకొచ్చు కదా అని చెప్పి ఎక్స్పెరిమెంటేషన్ గట్రా చేసేవాడు అంట. చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ కూడా వెళ్ళింది. తర్వాత ఎప్స్టైన్ ఐలాండ్ లో అంట ఒక ట్రాప్ డోర్ ఉంటదంట. చూడకూడదు ఏదైనా చూసినా, చెప్పకూడదు ఏదైనా చెప్పినా, ఏదైనా లోపల ఏదైనా స్పై ఉన్నాడని తెలిసినా కూడా ఆ డోర్ లో వేస్తే డైరెక్ట్ గా సీకి వెళ్ళే లాంటి కనెక్షన్ ఉందంట. మరి కట్టడానికి 4 years పట్టి తీసుకొని నీట్ గా కాంక్రీట్ వాల్స్, గోల్ఫ్ కోర్సులు, టెన్నిస్ కోర్టులు, ఇది హెలిప్యాడ్లు ఇవన్నీ పెట్టి ఇలాంటి ట్రాపింగ్ డోర్ కూడా ఉంటుందా అంటే దాని మీద నాకు డౌట్ లేదు. ఖచ్చితంగా ఉండే ఉంటుంది అలాంటిది లోపల. ఇంత క్లినికల్ గా చూసేవాడు ఆ మనిషి. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.